రైట్ సైబర్ నేరాలు ప్రపంచ దేశాలన్నింటినీ కలవరపెడుతున్నాయి. మారుతున్న టెక్నాలజీతో పాటు నేరాల తీరు కూడా మారుతోంది. ప్రజల అమాయకత్వాన్ని అత్యాశను పెట్టుబడిగా మార్చుకుని రెచ్చిపోతున్నారు సైబర్ నేరగాలు. ఎక్కడో కూర్చొని దర్జాగా ఖాతాలోని డబ్బులను కాజేస్తున్నారు. ఉద్యోగ ఆఫర్లు, పెట్టుబడి, ఇంటి నుంచే సంపాదన, లక్కీ డ్రా, బహుమతులు గెలిచారంటూ జనాలను బోల్తా కొట్టిస్తున్నారు. సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా, నిరుద్యోగి నుంచి ఉన్నతాధికారుల దాకా అందరూ బాధితులుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అందుబాటులోకి వచ్చిందో అంతకంటే ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి. పోలీసులు ఎన్ని చైతన్య కార్యక్రమాలు నిర్వహించినా రోజు ఏదో ఒక చోట సైబర్ నేరగాళ్లకు జనం చిక్కుతూనే ఉన్నారు. ఇలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్లో చోటు చేసుకుంది. శేష జీవితంలో ప్రశాంతంగా ఉండేందుకు ముగ్గురు వృద్ధులు దశాబ్దాల పాటు కష్టపడి దాచుకున్న సొమ్మును సైబర్ నేరస్తులు మాయమాటలతో నిలువునా దోచేశారు. ముగ్గురి ఖాతాలో నుంచి ఏకంగా 15,78,00,000లను కొట్టేశారు. పేద తల్లిదండ్రుల కష్టం తొలగించే ప్రయత్నంలో లోన్ యాప్ ఉచ్చులో పడి ఇంజనీరింగ్ విద్యార్థి బలైపోయాడు. విజయవాడలోని కోటమ్మవారి వీధికి చెందిన వంశీ బెట్టింగ్లకు, ఆన్లైన్ లోన్లకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో ఓ లోన్ యాప్ నుంచి 10,000 రూపాయలు తీసుకుని ఆ డబ్బులు బెట్టింగ్లో పెట్టి నష్టపోయారు. తీసుకున్న అప్పులకు వడ్డీ కలిపి ఏకంగా 1,00,000 కట్టాలని ఫోన్లు చేసి వేధించడం మొదలుపెట్టారు. ఈ వేధింపులు తాళ్లేక వంశీ కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల కాలంలో అతివల న్యూడ్ వీడియోను ఆధారంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు కేటుగాలు. ఇలాంటి సైబర్ మాఫియా బారిన పడ్డాడు ఓ ట్రైనీ ఐపీఎస్. హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఐపీఎస్ గా శిక్షణ తీసుకుంటున్న బాధితుడికి సడన్ గా వాట్సాప్ లో వీడియో కాల్ వచ్చింది. ఐపీఎస్ కాల్ లిఫ్ట్ చేయగానే ఒక యువతి న్యూడ్ గా కనిపిస్తూ ఉన్న వీడియో ప్రత్యక్షమైంది. దీంతో కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఆయన కాల్ కట్ చేశాడు. అయితే ఈలోపే ఆయన కనిపిస్తున్న వీడియోను మార్పు చేసి సోషల్ మీడియాతో పాటు అన్నింటిలోనూ వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. అలా జరగకుండా ఉండాలంటే తాము చెప్పిన విధంగా లక్షల రూపాయలను తమ బ్యాంక్ ఖాతాలో చెల్లించాలని వారు హెచ్చరించారు. దీంతో అవాక్కైన ఐపీఎస్ అధికారి సైబరాబాద్ లో ఉన్న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కర్నూలు మాజీ ఎంపీ సంజీవ్ కుమార్ సైబర్ నేరగాడి వలలో పడి మోసపోయారు. మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిందని వెంటనే పాన్ నెంబర్ తో జత చేసి అప్డేట్ చేసుకోవాలంటూ ఓ మొబైల్ నెంబర్ నుంచి ఆయన సెల్ కు మెసేజ్ వచ్చింది. దీంతో పాటు లింక్ పంపించారు. దానిని నమ్మి లింక్ లో వివరాలను నమోదు చేసి పంపగా ఓటీపీ నెంబర్లు వచ్చాయి. ఆ తర్వాత అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకున్నాడు. అకౌంట్ ఇతరత్ర వివరాలు, ఓటీపీ నెంబర్లు అడిగి తెలుసుకున్నాడు. వివరాలన్నీ చెప్పిన వెంటనే ఎంపీ బ్యాంక్ ఖాతా నుంచి 97,699 డబ్బులు డ్రా అయ్యాయి. మోసపోయినట్లు గ్రహించిన సంజీవ్ కుమార్ పోలీసులను ఆశ్రయించారు. అందంతో వల విసిరి యువకుల వద్ద భారీగా డబ్బులు లాగేస్తున్నారు. ఇది మామూలే. అయితే తాజాగా ఓ యువకుడు తన అందాన్ని ఎరగా వేసి సోషల్ మీడియా ద్వారా యువతులను ముగ్గులోకి దింపి మోసం చేశాడు. వారితో సన్నిహితంగా చాటింగ్ చేసి నగ్న, అర్ధనగ్న చిత్రాలు పంపమని అడిగి చివరికి బ్లాక్ మెయిలింగ్ కు దిగాడు. అంతేకాక ఉద్యోగాల పేరుతో అమాయకుడిని నమ్మించి నట్టెట్టా ముంచాడు. ఈ కిలాడి యువకుడిని కడప జిల్లా పోలీసులు పట్టుకోగా అతను గతంలో చేసిన మోసాలను పోలీసులు విచారణలో భాగంగా గుర్తించారు. సైబర్ నేరాల వల్ల ఒక తెలంగాణలోనే రోజుకు సుమారు 4 కోట్ల చొప్పున ఏడాదికి సుమారు 1,450 కోట్ల డబ్బును సైబర్ నేరగాలు దోచేస్తున్నారు. ఈ ఏడాది 3 నెలల్లో నమోదైన టాప్ 5 సైబర్ నేరాల్లో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ టాప్ లో ఉంది. బెట్టింగ్లకు వ్యసనపరులైన వారిని గుర్తించి వారికి ఈజీ మనీని పరిచయం చేసి అక్కడ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు మళ్లిస్తున్నట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు. 1000 నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టించి లక్షలు, కోట్లలో మోసం చేస్తున్నారని చెప్తున్నారు. వెల్కమ్ బ్యాక్. ఇక దేశవ్యాప్తంగా సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు. మాట వినుకుంటే కటకటాలోకి వెళ్లాల్సిందేనంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఐటీ ఆఫీసర్ అంటూ, సిబిఐ, ఈడీ అధికారులమంటూ కోట్లలో దోచుకుంటున్నారు. ఓటీపీ, క్యూఆర్ కోడ్లను సరికొత్త అస్త్రాలుగా మార్చుకుంటున్నారు. అసలు సైబర్ నేరగాల గుట్టు రట్టు చేసేదెలా? చట్టంలో ఏముంది? మాయగాలు చేస్తోందంటే సైబర్ గ్యాంగ్స్ పై రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్.
రైట్ గా ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి తేజ. తేజ, చెప్పండి, మరి దేశవ్యాప్తంగా చూసినట్టయితే అసలు ఈ సైబర్ నేరగాలు అనేది రెచ్చిపోతున్నారు. వాళ్ళ మాట వినుకుంటే కటకట్టల్లోకి వెళ్లాల్సిందేనంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. బెదిరింపు మెసేజ్లు కానివ్వండి, బెదిరింపు కాల్స్ కానీ చేసి భయపెడుతున్నారు. అసలు ఇదంతా ఏంటి అంటే ఎందుకు ఇంతలా ఈ సైబర్ నేరగాలు రెచ్చిపోవడానికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? చూస్తూనే ఉంటాం. ఎందుకంటే గతంలో అయితే మాత్రం చాలా ఒక సిస్టమేటిక్, ఒక క్రమశిక్షణ అనేటువంటిది ఉండేది. ఈజీ మనీకి అలవాటు పడేటువంటి, ఆ ఈజీ మనీకి పాల్పడేటువంటి పరిస్థితులు కనిపించేవి కాదు. కానీ కాలక్రమేణా గత ఒక 5 సంవత్సరాల నుంచి ఒక 7-8 సంవత్సరాలుగా చూసుకుంటుంటే మాత్రం మొత్తంగా ఈ నేరగాళ్ళు అనేవాళ్ళు అంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయి, అంటే లగ్జరీస్ కోసం, విలాసవంతమైనటువంటి జీవితాల కోసం, ఎందుకంటే కష్టపడకుండా డబ్బులు వచ్చేసేయాలి, చాలా ఈజీగా సొమ్ములు వచ్చేసేయాలి అనేటువంటి నేపథ్యంలో గతంలో కొంతమంది చైన్ స్నాచింగ్ పాల్పడే వాళ్ళు అవన్నీ కూడా చూస్తాం. చైన్ స్నాచింగ్ల వల్ల ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అనేటువంటిది కూడా మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు కొత్త పంతాలో ఇక సైబర్ క్రైమ్కి, సైబర్ నేరాలకు పాల్పడేటువంటి వారి సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరిగిపోతుంది అన్నట్లుగానే గణాంకాలు చెప్తున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు మేము ఐటీ ఆఫీసర్ అంటారు, లేదంటే మేము ఒక ఈడీ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామంటారు, లేకపోతే మేము వీఆర్ కాలింగ్ ఫ్రమ్ సిబిఐ అని చెప్పని అంటారు. మేము చెప్పినటువంటి మాట వినకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు కటకటాలకు వెళ్లాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్కి రావాల్సి వస్తుంది, మీ పైన ఎంక్వైరీ ఉంటుంది అనేటువంటి ఇలాంటి మాటలు సాధారణంగా విన్నప్పుడు సాధారణమైన ప్రజలంతా కూడా పోలీస్ స్టేషన్కు వెళ్లే పరిస్థితులు వచ్చాయి అంటే మాత్రం చాలా తీవ్ర మనోవేదనకు గురవుతారు. అంటే పరువు పోతుంది అనేటువంటి భయపడతారు. ఇలాంటి క్రమంలో అంటే మనిషికి ఉన్నటువంటి మానసిక బలహీనతలు, కొన్ని రకాలైనటువంటి బలహీనతలను క్యాష్ చేసుకునే విధంగా కూడా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు అనేటువంటిది కూడా మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే ఈ నెట్ సెంటర్లో కొన్ని హ్యాకింగ్కి సంబంధించినటువంటి కోర్సులు కూడా బాగా నేర్చుకుంటున్నారు. ఈ హ్యాకింగ్కి సంబంధించినటువంటి కోర్సులు నేర్చుకోవడమే కాకుండా పక్కన ఉన్నటువంటి వారి ఈమెయిల్స్ కావచ్చు, కొంతమంది వారికి సంబంధించినటువంటి డేటాను ఈమెయిల్స్లోటి ఇట్లా పెట్టుకొని ఉంటారు. కానీ ఇట్లాంటి వాటిని అపహరించడం, చోరీ చేయడం అనేటువంటి జరుగుతుంది. తద్వారా అక్కడ ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి క్రెడిట్ కార్డుల నెంబర్లు కావచ్చు, పిన్ నెంబర్లు కావచ్చు, డెబిట్ కార్డు నెంబర్లు కావచ్చు, ఇవన్నీ కూడా వారంతా కూడా అపహరిస్తూ అక్కడ ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా స్వాహా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి అనేటువంటిది ఇటు పోలీసుల నుంచి, ప్రత్యేకించి సైబర్ పోలీసుల నుంచి కూడా వస్తున్నటువంటి మాటగానే చెప్పాలి. అలాంటి పరిస్థితులు నెలకొని ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం కొన్ని రకాలైనటువంటి లింకులు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి, కొన్ని మెసేజ్లు వస్తాయి. అవి ఏదో మీకు ఈ బోనస్ వచ్చింది, మీకు ఈ విధమైనటువంటి ప్రైజ్ వచ్చింది, ఈ విధమైనటువంటి బహుమతి వచ్చింది, మీకు ఇలాంటి ఆఫర్ ఉంది, ఇంత ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ ఉంది, మీకు ఈ విధమైనటువంటి లోన్ మేము ఆఫర్ చేస్తున్నాము, మీకు ఇన్ని లక్షల లోన్ ఉంది అని ఇలాంటి వ్యాఖ్యలు చూడంగానే కొంత ఆర్థికంగా కూడా వెనుకబడి ఉన్నవారు కావచ్చు, లేకపోతే ఆర్థిక అవసరాలు ఎక్కువగా ఉన్నవారు కావచ్చు, వారికి అలాంటి మెసేజ్లు చూడంగానే వెంటనే అంటే వారందరికీ అలాంటి మెసేజ్లు చూడంగానే వారికి ఒక ఆశ కలిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఆశతో వారంతా కూడా ఆ మెసేజ్లను క్లిక్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ మెసేజ్ క్లిక్ చేస్తే వీరికి సంబంధించినటువంటి వ్యక్తిగత డేటా అంతా కూడా చోరీ జరిగేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు గోల్డెన్ ట్రయాంగిల్ అనేటువంటి పదం చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఇటు థాయిలాండ్ కావచ్చు, లావోస్లో కావచ్చు, మయన్మార్లో కావచ్చు, ఈ 3 ప్రధాన కేంద్రాలుగా కూడా ఈ విధమైనటువంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కొంతమందిని విదేశాలకు తరలించి పని కట్టుకొని ఇదే విధమైనటువంటి పని చేపిస్తున్నారు, సైబర్ నేరాలకు పాల్పడే విధంగా చేస్తున్నారు అనేటువంటి విధంగా కూడా ప్రస్తుతం ఆ గణాంకాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో, ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో కూడా చూస్తే గత 4 నెలల కాలంలో 30,000 వరకు సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయంటే అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది కూడా మనం గ్రహించాల్సి ఉంటుంది. అందుకనే ఇటు పోలీసు సిబ్బంది కావచ్చు, వీరంతా కూడా చాలా క్లియర్ కట్గా ఒకటే మాట చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అన్నోన్ కాల్స్ని కానీ, అన్నోన్ మెసేజెస్ని కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఓపెన్ చేయొద్దు. ఏమన్నా లింక్స్ వచ్చినా కానీ, అన్నోన్ లింక్స్ వచ్చినా కానీ వాటిని ఓపెన్ చేయొద్దు. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా కూడా వారిని వారు పరిరక్షించుకునేటువంటి ప్రయత్నాలే చేయాలి తప్ప, లేదంటే ఏమాత్రం లింకులకి అట్లాంటి పంపించినటువంటి ఆఫర్స్కి ఏమాత్రం టెంప్ట్ అయినా కానీ ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఈ అభంశుభం తెలియని వారు కూడా కటకటాల వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీకు ఏదన్నా భయం ఉండి అలాంటి సందర్భాలు ఉంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కావచ్చు, లేదంటే సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయండి. దానికి సంబంధించిన అవసరమైతే విచారణ చేస్తాం. కానీ బట్ రక్షణ అనేటువంటిది ఎవరికి వాళ్ళుగా కూడా వారిని తమను తాము రక్షించుకునే విధంగా కూడా జాగ్రత్త వహించటమే ప్రథమ లక్ష్యం.
ఆ విధంగానే ముందుకెళ్లాలనేటువంటి స్థాయిలో పోలీసులు కొంత సూచన కూడా చేస్తున్నారు. సో మొత్తంగా అయితే మాత్రం సైబర్ నేరాలు అయితే మాత్రం రోజు రోజుకి పేటరేగిపోతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాలంటే అటు పోలీసులే కాకుండా కొంత చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారిపైన వారిపైన కూడా కొంత నిఘా పెట్టాలి. వారి అలికిడి పైన కావచ్చు, వారి మనుగడ పైన కావచ్చు కొంత నిఘా పెట్టి ఉంచాలి అనేటువంటి వ్యాఖ్యలు కూడా కొంత వినిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. అమూల్య, రైట్ కి స్పెషల్ డిబేట్ లో మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సైబర్ ఎక్స్పర్ట్ మాధవ్ రెడ్డి గారు. నమస్తే సార్. అలాగే జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అడ్వకేట్ నిఖిలేష్ గారు. నమస్తే సార్. ఓకే మాధవ్ రెడ్డి గారు, ఫస్ట్ మీరు చెప్పండి, అసలు టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుంటే సైబర్ నేరాలు అంతగా పెరిగిపోతున్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ టెక్నాలజీ అనేది ఒక వరం. ఆ టెక్నాలజీని సరిగ్గా వాడుకోలేకపోతున్నాడు అనేది ఒక శాపం అన్నట్టు. సో మనం ఒక మొబైల్ ఎలాంటిదంటే కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి కలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రము, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాస్త్రం. దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకొని వాళ్ళ బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కోట్లు సంపాదించండి. అదే భస్మాస్త్రంగా వాడబడుతూ కోట్లు పోగొట్టుకుంటూ ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే సింపుల్ చెప్తాను, మనం ఏదైనా ఒక విషయం చెప్పాలి అంటే దాన్ని మనము ఒక ఫిజికల్ రియల్ కంపారిజన్తో చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఒక కత్తి ఉందనుకోండి, ఒక కత్తి ఉంది, మనం కత్తి వాడి కిచెన్లో పెట్టేస్తాం, అలా అట్లని జోబులు పెట్టుకొని తిరగం కదా. సో అలానే ఈ మొబైల్ మనం దేనికి వాడాలో దానికి వాడాలి. సో దానికి వాడుకోకుండా దేనికన్నా ఎక్స్ట్రా వాడుకుంటూ వచ్చినాం అనుకోండి. సో ఇక్కడ వెరీ సింపుల్, మొబైల్ మీరు వాడుకోలేకపోతే మొబైల్ మిమ్మల్ని వాడుకుంటుంది. మొబైల్ మిమ్మల్ని వాడుకుంటుందంటే దానికి అర్థం వేరే వాళ్ళు మొబైల్ ద్వారా మిమ్మల్ని వాడుకుంటారు అని అర్థం. సో ఇక్కడ విషయం ఏంటంటే మొబైల్ని దేనికి వాడుకోవాలి? మన ఎడ్యుకేషన్ కోసం వాడుకోవాలి, మన నాలెడ్జ్ కోసం వాడుకోవాలి, లేకపోతే ఏదైనా ఆన్లైన్లో అప్లికేషన్స్ అప్లై చేసుకోవడం వాడుకోవాలి, ఏదైనా డెఫినెట్ ట్రాన్సాక్షన్స్ కోసం వాడుకోవాలి. అంతేగాని ఏ ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో వచ్చే ఆఫర్స్ ఉంటాయి అన్నట్టు. ఆఫర్స్ మోసగాళ్ళు ఎన్నైనా ఇస్తుంటారు. మీరు ఎప్పుడైతే ఆఫర్స్కి టెంప్ట్ అయినారో యు ఆర్ ఫినిష్డ్. సో అన్నోన్ సైట్లు పంపిస్తారు, అన్నోన్ లింక్స్ పంపిస్తారు, లేకపోతే ఎవరో అమ్మాయిలు జస్ట్ ఆల్ ఆఫ్ ద సడన్ చాటింగ్ చేస్తూ నంబర్ అడుగుతారు, తర్వాత వాళ్ళు న్యూడ్ కాల్ ట్రాప్కి గురి చేస్తారు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అని వస్తారు, లేకపోతే ఇట్లా మెనీ థింగ్స్ అన్నట్టు. ఇటు మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ కావచ్చు, లోన్ యాప్స్ కావచ్చు, మీకు ఇంత లోన్ ఇస్తాము, ప్రీ అప్రూవ్ లోన్ ఉందని చెప్తారు. ఎక్కడైనా అని మనకు ఒక ఫిజికల్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంది. మీరు ఆ ఫిజికల్ ప్రాసెస్ని ఫాలో అయితే 90% సేఫ్. మీరు మొబైల్ని ఇన్ఫర్మేషన్ కోసం వాడండి, కానీ రియల్ ప్రాసెస్ కోసం బ్యాంక్కి వెళ్ళండి. ఎవరో కేవైసీ చేయమంటే ఆన్లైన్లో కేవైసీ చేయకండి. ఇంకా ఆన్లైన్ గేమ్స్ అంటారా, మీకు అంత ఆడాలనుకుంటే గ్రౌండ్కి పోయి ఆడండి. ఆన్లైన్లో ఎప్పుడైతే ఆడతారో యు ఆర్ ఫినిష్డ్. ఎందుకంటే ఎవ్రీ ఆన్లైన్ గేమ్ ఈజ్ ప్రోగ్రామ్డ్. సింపుల్గా మీరు వరుసగా 4 గేమ్స్ గెలుస్తారు, కంటిన్యూ చేయాలనుకుంటారు, ఇంకా 5వ గేమ్ నుంచి ఓడిపోతారు అన్నట్టు. ఫైనల్గా అది ఇంకా ఎక్కడ పోతే అక్కడే వెతుక్కోవాలని అట్లా లాస్ లేకపోతే బయటికి రాలేరు అన్నట్టు. ఎంత అంటే ఇంకా కోట్లు నష్టపోయిపోతున్నారు. పెట్టిన అమౌంట్ ఇంకా మనం మళ్ళీ అమౌంట్ బ్యాక్ రావడానికి ఇంకా పెడుతూనే ఉంటారు అన్నట్టు. సేమ్ అట్లనే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. మేము ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ మీకు రోజుకు డబుల్ అవుతుంది, ట్రిపుల్. ఏ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ కానీ ఇన్కమ్ 10-20% ఈవెన్ పర్ యానం ఇంక్రీజ్ అయినా దట్ ఈస్ గ్రేట్ అన్నట్టు. అట్లా అది రాత్రి డబల్ అవుతుందంటే మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్స్ ఎందుకు, ఈ బిజినెస్ ఎందుకు, అందరూ దీంట్లోనే వస్తారు కదా. సింపుల్ లాజిక్ అప్లై చేయాలి అంటే ఏ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ ప్రకారం డబల్ అవుతుంది. అసలు వాళ్ళ వస్తువు ఏంది, ఎక్కడైనా కానీ ఇన్కమ్ రావాలంటే దేర్ షుడ్ బి సర్వీస్, దేర్ షుడ్ బి ప్రోడక్ట్ అన్నట్టు. ఆ ప్రోడక్ట్కు సర్వీస్ రైట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డెలివరీ వరకు ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ తెలుసుకొని చేస్తే ఏదైనా అని ఉంటుంది అన్నట్టు. లేకపోతే ఏమవుతుందండి, సేవర్ నేరస్తులు చెప్పినట్లు చేస్తారు, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, ఫైనల్గా పోగొట్టుకున్నామని ఏడుస్తారు అన్నట్టు. సో ఇట్లా దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ క్రైమ్స్ ఉన్నాయి. సో ఏ క్రైమ్ అయినా కానీ విక్టిమ్ సహకారం లేనిది జరగదు. విక్టిమ్ ఎలా సహకరిస్తాడంటే తెలియకోకుండా సహకరిస్తాడన్నట్టు. అదే యాక్చువల్గా 4 కారణాలు ఉన్నాయి: అత్యాశ, కామము, భయము. ఎవరో ఆన్లైన్లో మీ ఆధార్ కార్డు వాడుకుంటున్నారు, లేకపోతే మీ బ్యాంకు వాడుకుంటున్నారు, లేకపోతే మీ ఫోన్ నెంబర్తో వేరే అని ఎవరో మేము సిబిఐ, ఈడీ అని భయపడిచ్చినారు అనుకోండి. అట్లా భయపడి చాలామంది, ఒక ఎంఎన్సీ కంపెనీ డైరెక్టర్ ఏకంగా 25 కోట్లు పోగొట్టుకుంది. 25 కోట్లు పోగొట్టింది. అంటే ఇక్కడ
ఇక్కడ ఎంఎన్సీ కంపెనీనా లేకపోతే లోకల్ కంపెనీ అని కాదు, వాళ్ళకి దాని మీద ఐడియా లేదు. యాక్చువల్గా మనకు ఒక వ్యవస్థ ఉంది, వ్యవస్థలో ఎక్కడ పోలీసు వాళ్ళు ఆన్లైన్లో ఇన్వెస్టిగేషన్ చేయరు. సో అంటే నేనేం చెప్తున్నా అంటే మనం బయట ప్రపంచంలో ఏం జరుగుతుందని తెలిస్తే సరిపోతుంది. లేకపోతే మనకు రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది, సిఆర్పిసి 41A నోటీస్ ఇచ్చి తర్వాతనే అరెస్ట్ చేస్తారు. అంతేగాని ఆన్లైన్లో జడ్జ్ అని పోలీస్ అని ఈడీ అని చెప్పి ఒక స్టే చేసి అరెస్ట్ చేసి భయపడిస్తున్నారంటే ఇల్లు భయపడుతున్నారు కూడా భయపడిస్తున్నారు. సింపుల్గా కాల్ కట్ చేయొచ్చు, లేకపోతే ఓకే కమ్ లోకల్ పోలీస్ స్టేషన్ అని మనం చెప్పొచ్చు అన్నట్టు, వాళ్ళే కట్ చేసేస్తారు. సో బేసికల్గా అత్యాశ, భయము, కామము, అమాయకత్వము, అజ్ఞానము. ఎందుకు అమాయకత్వం అజ్ఞానం అంటారంటే ఆన్లైన్లో వచ్చేదంతా నిజమని నమ్మడం అన్నట్టు. ఆన్లైన్లో ఎక్కడైనా అని బేసికల్గా ఇన్ఫర్మేషనే తీసుకోవాలి. ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు 1కి 1000 సార్లు ఆలోచించాలి అన్నట్టు. సో ఆలోచించాలి. మీకు అది బ్యాంకుకి అయితే కేవైసీ అని ఏదైనా వచ్చినా అని మెసేజ్ బ్యాంకుకి వెళ్ళాలి. లోన్ తీసుకోవాలనుకుంటే బ్యాంకుకి వెళ్ళాలి. ఒకవేళ మీకు ఏదైనా మీ ఫోన్ నెంబర్ మిస్యూజ్ అవుతుందంటే లోకల్ టెలిఫోన్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఏదైనా కానీ వీ హ్యావ్ ఎవ్రీ సిస్టమ్. మీకు ఇన్సూరెన్స్ ఎప్పుడో తీసుకున్నారు, మెచ్యూరిటీ అయిందంటే లోకల్ ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళాలి. సో ఆన్లైన్లో ఎన్నో కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తారు, కానీ అవన్నీ మీరు నిజమని నమ్మినారా, యు ఆర్ గాన్. అంటే బేసికల్గా అవగాహన ఉంటే మనల్ని ఏం చేయలేరు అన్నట్టు. అవగాహన లేకుంటే ఖచ్చితంగా సైబర్ నేరస్తులు తడిగుడ్డతో గొంతు కోస్తారు. నార్మల్గా ఈ అవగాహన లేకనే ఎక్కువ పట్టణాల కంటే ఎక్కువ పల్లెల్లో జనాలు మోసపోతున్నారు. లేదు దాంట్లో పట్టణాలు పల్లెలు అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళకంటే అనుకోండి మాధవరెడ్డి గారు, నార్మల్గా ఎంతో కొంత టెక్నాలజీ మీద అవగాహన ఉంటుంది. మనం కొన్ని చూసినట్టయితే వృద్ధ దంపతులను కూడా టార్గెట్ చేస్తున్నారు. వాటిల్లో కైండ్ ఆఫ్ క్రైమ్ బట్టి ఉంటుంది. మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ అనేదానికంటే, రూరల్ అర్బన్ అనేదానికంటే మీరు సైబరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, 60-70% సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు మోసపోయే వాళ్ళు. సో ఈ విషయం ఏంటంటే ఇంకా మీకు బేసికల్గా నిజం చెప్పాలన్నా మొన్న స్టాటిస్టిక్స్ చూసినాను. ఒక 10,000 కేసులు అనలైజ్ చేస్తే కేవలం 800 కేసెస్ నిరక్షరాస్యులు అన్నట్టు, ఇల్లిటరేట్స్. మిగతా వాళ్ళందరూ ఎక్కువ చదువుకున్న వాళ్ళు. టెక్నాలజీ తెలిసిన వాళ్ళే మోసపోతే అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు అసలు? ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ రంగంలో ప్రసిద్ధులు, సైబర్ నేరాలకు వచ్చాలకి వాళ్ళకు జీరో నాలెడ్జ్ ఉంది. సో ఈ నేరం ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని బేసికల్గా మనం రియల్ లైఫ్కి విర్చువల్ లైఫ్కు డిఫరెన్స్ లేదని గమనించాలి. రియల్ లైఫ్లో సింపుల్గా చెప్తాను, రియల్ లైఫ్లో మీ ఇంటికి తాళం వేసి మీరు ఎవరికైనా ఇవ్వరు కదా, అలానే ఇవ్వం కదా, అలానే ఓటీపీ ఎవరికి చెప్పకూడదు. సో మీరు రియల్ లైఫ్లో మీ డాక్యుమెంట్స్ ఉంటాయి, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఎవరికంటే ఎవరికి ఇవ్వరు కదా, అలానే సో ఆన్లైన్లో ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు. సో మీరు రియల్ లైఫ్లో ఎవరన్నా వచ్చి మీరు 10,000 పెట్టండి డబల్ చేస్తామంటే నమ్ముతారా? అసలు నమ్మము కదా. ఆన్లైన్లో ఎవరన్నా చెప్పినా అని నమ్మద్దు. రియల్ లైఫ్లో కొంతమంది ఓపెన్ ఏరియాలో అయితే జస్ట్ నగ్నంగా అయితే ఉండరు కదా, ఉండరు కదా. ఆన్లైన్లో కూడా రూమ్లో అని ఆన్లైన్లో, ఎందుకంటే రియల్ లైఫ్లో ఎవరైనా రికార్డ్ చేస్తారో తెలియదు, కానీ ఆన్లైన్లో అయితే 100% రికార్డ్ చేస్తారన్నమాట, స్క్రీన్ రికార్డ్ చేస్తారు. సో తద్వారా ఆటోమేటిక్గా వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు అన్నమాట. నరసాపురం ఎంపీడీఓ ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు అన్నమాట. సో ఇట్లా విషయాలు ఏంటంటే ఇట్లా రియల్ లైఫ్, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అట్లనే ఆన్లైన్ మ్యాట్రిమోనీ మోసాలు తీసుకుంటాం. మ్యాట్రిమోనీ మోసాలు తీసుకుంటే ఏవైనా ఈ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఈ వెబ్సైట్స్ ఎక్కడైతే అబ్బాయి కానీ అమ్మాయి డీటెయిల్స్ ఎంటర్ అయ్యేటప్పుడు చెక్ చేయరో, మోసగాళ్ళవి కూడా చెక్ చేయరు అన్నట్టు. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే మోసగాళ్ళవి కూడా చెక్ చేయరో, సో బోత్ ఇట్స్ లైక్ రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ అనుకోండి. రైల్వే స్టేషన్లో ఎవరిని చెక్ చేయరు, ఎయిర్పోర్ట్లో అందరినీ చెక్ చేస్తారు. సో ఆ రకంగా ఏ వెబ్సైట్ అయితే అందరి డీటెయిల్స్ చెక్ చేస్తారో ఆ వెబ్సైట్లలో మాత్రమే సేఫ్ అన్నట్టు. లేకపోతే అంటే లైక్ ట్రస్టెడ్ సైట్లకి వెళ్ళాలి అన్నట్టు. లేకపోతే ఏమవుతుందంటే మీరు ఏ సైట్ కంటే ఆ సైట్కి వెళ్ళారు అనుకోండి, ఆటోమేటిక్గా సైబర్ ప్రొవైడ్ చేస్తాం. అట్లనే క్రిమినల్స్ మన డీటెయిల్స్ తీసుకుంటారు. నేను యూకేలో డాక్టర్ను అది ఇది అని చెప్పి స్లోగా, అది లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు. అట్లనే మీరు ఏదో హోటల్కి పోతారు, మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు ఇస్తారు, లేకపోతే ఆధార్ కార్డు ఇస్తారు. హోటల్ పోయినప్పుడు అడ్రస్ ప్రూఫే కదా వాళ్ళకి కావాల్సింది, మీ ఓటర్ ఐడి కార్డు ఇవ్వండి. సో వేరు మీరు ఒకవేళ ఆధార్ కార్డు ఇవ్వాల్సి వస్తే మాస్క్ చేసి ఇవ్వండి. సో సేమ్ అట్లనే లాటరీ తగిలిందంటారు, లేకపోతే ఏదో ఒక టాటానో లేకపోతే జియోనో లేకపోతే ఇంకొక కంపెనీనో యానివర్సరీ అని చెప్పి ఒక రీఛార్జ్ కూపన్స్ అంటారు. సో ఏవి ఉండవండి, ఫ్రీగా తల్లిపాలు తప్ప ఏవి దొరకవు అన్నట్టు. సో అవే కాకోకుండా ఇప్పుడు ఇన్విటేషన్ కార్డ్స్ అన్ని .apk ఫైల్స్లో వస్తున్నాయి. మీరు .apk లాంటిది ఏది నొక్కినా కానీ 99% అది యాక్చువల్గా ఆండ్రాయిడ్ ప్రోగ్రామ్ కిట్ అని, అది యాక్చువల్గా ఆండ్రాయిడ్కి బ్యాక్ ఎన్విరాన్మెంట్ అన్నట్టు. సో .apk ఫైల్స్ మీరు ఏది నొక్కినా కానీ
మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. ఒక్కసారి మీ ఫోన్ హ్యాక్ అయిందనుకో ఫస్ట్ 2-3 ట్రాన్సాక్షన్స్ వాళ్ళు చూస్తారు. వెంటనే మీరు మీ పిన్ నెంబర్ తెలిసింది, మీ ట్రాన్సాక్షన్స్ మీ దాంట్లో ఉండే అమౌంట్ తెలుస్తుంది. ఇంకేం కావాలి, వాళ్ళకి కావాల్సిన నెంబర్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. సో అట్లా ముఖ్యంగా wedding.apk అని, లేకపోతే ICICI bank.apk అని, లేకపోతే UnionBank.apk సో ఈ ఏపీకే అని ఉన్నాయి మాత్రం నమ్మొద్దు అంటారు. ఏపీకేనే కాదు, ఏ లింక్ కూడా క్లిక్ చేయకండి, మీకు అవసరం లేనిది. ఏపీకేతో పాటు నేను చెప్పేది ఏ లింక్ని కూడా క్లిక్ చేయకండి. సో ఇంకా సేమ్ టైంలో మీరు తెలిసో తెలియకో ప్రతిదానికి గూగుల్లో సెర్చ్ చేస్తారు. సో అది కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే గుయ్య. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన సైట్ నంబర్ని తీసుకుంటారు. ఫస్ట్ వచ్చిన నంబర్ తీసుకుంటే అది అఫిషియల్ సైట్ అయితే ప్రాబ్లం లేదు. సైబర్ క్రిమినల్ నంబర్ ఉండేదనుకో కంపల్సరీ వాడు చెప్పినట్లు మీరు ఫాలో అవుతారు. ఫైనల్గా మీ ఫోన్ హ్యాక్ కావడము, మీ ఫోన్ నుంచి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. సో మీరు ఎలాంటి పరిస్థితుల్లోనూ గూగుల్లో వచ్చే ఫస్ట్ టాప్ రిజల్ట్స్ ఉంటాయి కదా, దాన్ని అంటే టాప్ రిజల్ట్స్ పోవద్దని చెప్పట్లేదు. అఫిషియల్ సైట్ అయితే చూడండి. అఫిషియల్ సైట్ అయితే ఆచితూచి అఫిషియల్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటినే క్లిక్ చేస్తే బెటర్. సేమ్ అట్లనే ఆన్లైన్ కామర్స్ సైట్లోకి వెళ్ళినప్పుడు కూడా. ఓకే డన్. ఓకే మాధవ్ రెడ్డి గారు, ఒకసారి మనం నిఖిలేష్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందాం. సో నిఖిలేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఈ సైబర్ నేరాలను, అంటే వీటిని ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం అదే టాపిక్ పైన, దీని గురించి మీరేం చెప్తారు? వాయిస్ వినిపిస్తుంది క్లియర్. సైబర్ నేరాలు అనేవి ఎవరైతే ఇప్పుడు ఆశ, అత్యాశ, కామం, దురాశ ఏదైతే ఉన్నాయో, ఈ స్ట్రేంజ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్ట్రేంజ్ థింగ్స్ నుంచి వస్తున్నాయండి. అంటే కొత్తగా ఇప్పుడు చాలా మంది అత్యాశ పడుతుంటారు, నాకు ఇంకా డబ్బు కావాలి, కొత్త లింక్ క్లిక్ చేస్తే ఏదో లాటరీ వచ్చిందంట, కొత్త లింక్ క్లిక్ చేస్తే ఏదో కొత్తగా ఇంకా నేను కోటీశ్వరుని అయిపోతున్నా రాత్రి అని, ఇలాంటి అత్యాశలతో కావచ్చు. లేదా ఎవరైనా హనీ ట్రాప్ చేస్తుంటారు. హనీ ట్రాప్ చేసిన మీకు తెలుసు, న్యూడ్ కాల్స్. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కాల్ చేయడం కాదు, కొందరైతే అబ్బాయిలు కూడా అమ్మాయిలకు కాల్ చేసి ఫస్ట్ వాళ్ళకి సడన్ గా న్యూడ్ గా కనిపించి ఆ రికార్డ్ చేసుకొని మీ డేటా మొత్తం నా దగ్గర ఉంది, మీ ఆయన కాల్ చేస్తే నాకు డబ్బులు ఇవ్వకపోతే అని చెప్పి కూడా ఈ మధ్య కాల్ చేసి సో ఇలాంటివి. ఇది ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, మీరు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మాధవ్ రెడ్డి గారు, మీరు పల్లెటూరులో ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి. కాదు, పిండి కొద్ది రొట్టె అన్న విధంగా పల్లెటూరులో జరిగేవి అక్కడ జరుగుతున్నాయండి, సిటీలో జరిగేవి సిటీలో కూడా ఆ లెవెల్లో జరుగుతుంది. చదువుకున్న వాళ్ళు అదే రేంజ్ లో మోసపోతున్నారు, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు అదే రేంజ్ లో మోసపోతున్నారు, డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ పర్సెంటేజ్ లో కూడా మోసపోతున్నారు. అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు లాగేసుకుంటా, 1 కోటి రూపాయలు ఉంటే 1 కోటి రూపాయలు లాగేసుకుంటున్నా అన్న విధంగా సైబర్ ఫ్రాడ్స్ అనేది తయారైంది. వాళ్ళకి అమౌంట్ అయితే చాలు, చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ తో పని లేదు. సో ఎంత అంత దోచుకుందాం అనడానికి రెడీగా ఉన్నారు. 100%. ఇప్పుడు మనకు ఒక ఎన్ని రోజులు మనకు ఒకటే ప్రపంచం ఉండేది, అది కూడా మనకు ప్రపంచంలో 195 దేశాలు, ఇండియా, అమెరికా, పాకిస్తాన్ ఇలాగా చెప్పుకునే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు కొత్త ప్రపంచం తయారైంది, అదే ఆన్లైన్ వర్చువల్ వరల్డ్. ఈ సైబర్ ఇప్పుడు ఈ వర్చువల్ వరల్డ్ లో, ఆఫ్లైన్ వరల్డ్ లో మన ప్రపంచంలో ఎన్ని రకాల దోపిడీలు, ఎన్ని రకాల దొంగతనాలు, ఎన్ని రకాల నేరాలు అయితే ఉన్నాయో అంతకు మించిన నేరాలు అనేవి వర్చువల్ కూడా జరుగుతున్నాయి. మనకు ఫిజికల్ వరల్డ్ లో మనకు నేరాలను అరికట్టడానికి మన టీమ్స్ కానివ్వండి, మన పీపుల్ కానీ సిద్ధంగా ఉన్నారు, కానీ వర్చువల్ వరల్డ్ నేరాలు జరిగితే ఎలా చేయాలి అనేది ఇప్పటికీ తలలు పట్టుకున్న పరిస్థితి. జాగ్రత్తగా ఉండటం, చేంజ్ థింగ్స్ అంటే కొత్త పరిచయాలు, కొత్త వాటికి దూరంగా ఉండటం. ఏదైనా ఆన్లైన్ లో మనకు ఆఫర్ కానివ్వండి, ఏదైనా మంచి జరుగుతుంది అంటే 1కి 2 సార్లు ఆలోచించి, అది 1కి 100 సార్లు ఆలోచించిన తప్పులేదు, దాన్ని ఆలోచించి తెలిసిన వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మనం ముందుకు వెళ్ళటం అనేది ఉత్తమమైన మార్గం ఉంటుంది. లేదు అంటే అంతా జరిగిపోయిన తర్వాత మనకు అయ్యో అని చెప్పి మళ్ళీ సైబర్ క్రైమ్ కాల్ చేస్తాను, నేను 1930 కాల్ చేసి చెప్తాను, లేదా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను అంటే కూడా దాదాపుగా దాన్ని ట్రేస్ చేసి మనీ రికవర్ అవ్వడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఈ బెదిరింపులు కూడా ఉన్నాయి కదండి, అంటే పోలీసులకు కాల్ చేస్తామని అంటే ఇంకా దాంట్లో మళ్ళీ ఆ కాల్ చేయకుండా ఉండడానికి మళ్ళీ కొత్త బెదిరింపులు స్టార్ట్ చేస్తారు ఇంకా అప్పటి నుంచి. దీన్ని డిజిటల్ అరెస్ట్ అంటామండి. డిజిటల్ అరెస్ట్ సిబిఐ వాళ్ళేమని చెప్పు, లేదంటే పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం, లేదా మీ ఇంతకు ముందు మీరు 10 ఏళ్ల కింద ఒక క్రైమ్ చేశారు, మీకు తెలియకుండానే ఆ క్రైమ్ రిజిస్టర్ అయిపోయింది అంటే నేను ఎటువంటి క్రైమ్ చేయలేదు అంటే, లేదంటే మీరు క్రైమ్ చేశారు, మీరు మీకు తెలియకుండా జరిగింది, మరి దాని మీద కేసు ఫైల్ అయింది, మా దగ్గర అయితే మీరు ఢిల్లీ వచ్చి చేయాలి, బాంబే వచ్చి మీరు రిపోర్ట్ చేయాలి, లేదు అంటే మేము అరెస్ట్ చేస్తాం, మళ్ళీ లోకల్ పోలీస్ స్టేషన్ లో నుంచి పోలీసులను పంపిస్తామని చెప్పి బెదిరించడం. ఎవరిని పంపించారు, ఊరికే బెదిరిస్తాం, అలా చేస్తున్నారు. ఈ మధ్య నిన్న నాకు కాల్ వచ్చింది ఏంటంటే
చెన్నై నుంచి కాల్ చేశారంట. వాళ్ళకి ఏదో ఇంతకుముందు ఈఎంఐ ఒకటి మీరు 2 వీలర్ లోన్ తీసుకున్నారు, ఆ 2 వీలర్ లోన్ మీద నాకు మీరు ఈఎంఐ ఒక డ్రాప్ చేశారు, దానికి సంబంధించిన మీకు ఒకటి చెక్ బౌన్స్ అయింది, దానికి మీరు పే చేయాలి ఆన్లైన్ లో. నేను ఫోన్ పే నుంచి ఒక అకౌంట్ నంబర్ కూడా చెప్తాను. అకౌంట్ నంబర్ మీకు నేను ఫోన్ పే ద్వారానే మీ ఫోన్ నుంచి కానివ్వండి, మీ స్నేహితుల ఫోన్ నుంచి కానివ్వండి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. లేదంటే బ్యాంక్ వెళ్ళి కనుక్కుంటానండి, కోటక్ మహేంద్ర బ్యాంక్ అన్నా కూడా క్లయింట్ లేదు, మీరు అర్జెంట్ గా చేయకపోతే మేము ఇక్కడ నుంచి ఇక్కడే సండే రోజు ఈ రోజు కూడా నిన్న కాల్ చేశారు, ఈ రోజు కూడా కాల్ చేసి వాళ్ళు రిటర్న్ చేస్తున్నారు. మీకు అర్జెంట్ గా లేకపోతే మీకు హెవీ ఫైన్ పడుతుంది, మీ ఇష్టం కోర్టు చుట్టూ 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు తిప్పిస్తాం మేము, మీరు చేస్తే ఈ రోజు పేమెంట్ చేయండి లేకపోతే లేదు అని చెప్పి బెదిరింపు ధోరణులకు దిగుతున్నారు. ఒక అడ్వకేట్ స్థానంలో ఉన్నటువంటి మీకే ఇలాంటి కాల్ వచ్చిందంటే సామాన్యుల పరిస్థితి ఏంటి నిఖిలేష్ గారు? కాదు, ఇలాంటివి నేను నమ్మను. సో నా క్లయింట్ నాకు కాల్ రికార్డ్ పంపించి ఇలా కాల్ వచ్చింది నేను ఏం చేయాలండి అని చెప్పి నాకు కాల్ చేశారు. అది అడ్వకేట్ అంటే ఇంతకు ముందు ఒక పర్సన్ కూడా మీ అబ్బాయి అరెస్ట్ అయ్యాడు. ఆయన ఇప్పుడు ఎలాగైతే ఉంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇప్పుడు ఫోన్ లో ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుకున్నట్టుగా వాళ్ళ ఫోన్ ఏదైతే చాటింగ్ చేస్తున్నారో, ఏదైతే ఆపరేట్ చేస్తున్నారో, ఏదైతే గూగుల్లో వాళ్ళు సెర్చ్ చేస్తున్నారో ఆ డేటా మొత్తం ఫోన్ హ్యాక్ చేసుకునే డేటా మొత్తం తీసుకున్న తర్వాత ఈ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో లొకేషన్ సెర్చ్ చేసుకొని ఇద్దరు లొకేషన్స్ దూరంగా అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోయింది అని వాళ్ళు తెలుసుకున్న తర్వాత మీ అబ్బాయి అరెస్ట్ అయ్యాడంటే మేము పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాము, ఇమీడియట్ గా వచ్చి మీరు ఏదైనా అమౌంట్ పంపిస్తే తప్ప మీ అబ్బాయిని మేము ఇది చేస్తాము, ఈయన ఒక నక్సలైట్ కేసులో అరెస్ట్ అయ్యారని మీకు వివరాలు చెప్పడం సాధ్యం కాదని ఇలా తల్లిదండ్రులను బెదిరించి కూడా పిల్లల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అలా కూడా బెదిరింపుల దిగేసి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. రీసెంట్ గా చూసాం కదండి మనం ఒక అకౌంటెంట్ దగ్గర నుంచి 1,10,00,000 హైదరాబాద్ లో కోటి 10 లక్షలు అంటే మీకు వాళ్ళు ఏం చేశారంటే ఈ వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశారు. ఇది మన స్టాక్ మార్కెట్ పేరు మీద వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి ఈయన ఏదైతే అకౌంటెంట్ నంబర్ ఉన్నారో తెలియని పర్సన్స్ ఎవరు దాన్ని యాడ్ చేసుకుని దానిలో కొన్ని టిప్స్ పంపించడం మొదలు పెట్టారు. టిప్స్ పంపించిన తర్వాత ఈయన కొంతకాలానికి నమ్మకం కలిగింది. సో ఎవరు లేడీ వాయిస్ ఉన్న బ్యూటిఫుల్ వాయిస్ ఉన్న ఒక లేడీ నుంచి కాల్ వచ్చి సార్ మీకు మేము ఇలా మెయింటైన్ చేస్తున్నామండి, చాలా మందికి ఇలా వస్తున్నాయని చెప్పి వాళ్ళే ఒక వర్చువల్ యాప్ తయారు చేసి వాళ్ళ దగ్గర వచ్చినట్టుగా ఒక డిజిటల్ కంప్యూటర్ గ్రాఫిక్స్ సంబంధించింది వాళ్ళకి పంపించేసి చూపిస్తే ఆయన స్టార్టింగ్ లో 18,000 రూపాయలు అనేవి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ 18,000 రూపాయలని మళ్ళీ మా యాప్ లో ఉన్నాయండి, దీంట్లో మీకు 18,000 కాస్త 1,50,000 అయ్యాయి అని చెప్పి నమ్మించి ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి ఆ దాదాపు దఫాలుగా 27 దఫాలుగా 1,10,00,000 రూపాయలని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈయన 1,10,00,000 మీకు 2.5-3 కోట్లు అయ్యాయని చెప్పగానే ఆ డబ్బులు నాకు ఇవ్వండి మరి అని చెప్పి అడిగితే వాళ్ళు ఎంతకి ఇవ్వకపోవడం, ఇవ్వాలి అంటే దీనికి ట్యాక్సెస్ ఒక 3 కోట్లు అవుతున్నాయి అవి కూడా ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి మళ్ళీ చెప్పడం. సో ఈయనకు 3,30,000 చెప్పారు. అది అవుతుందని చెప్పానంటే ఈయనకు డౌట్ వచ్చి కొంచెం బాగోదా పెట్టుకునేసరికి వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. ఆ తర్వాత బాధితుడు లపోదిపోమంటూ మన హైదరాబాద్ సైబర్ క్రైమ్ అప్రోచ్ చేసిన ఫలితం లేకుండా పోయింది. పోలీసులు ఇప్పటికీ దాన్ని వెంట ట్రేస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. సో అవేర్నెస్ లేకుండా మనం కొత్త లింక్స్ ని కానివ్వండి, కొత్త ఆశలకు పోతే ఈ వర్చువల్ వరల్డ్ ఇంకొక ప్రపంచంలో మనం నేరాలు చేసే వారి కంటే కూడా మనం బాధితులం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మనం స్ట్రేంజ్ థింగ్స్ కి అత్యాశలకు దూరంగా ఉండవలసిందిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి. రైట్, ఓకే నిఖిలేష్ గారు. నెక్స్ట్ మాధవరెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పండి. అంటే ఇంతకుముందు నిఖిలేష్ గారు ఒక మాట అన్నారు, అంటే ఆ ఇన్సిడెంట్ ఎగ్జాంపుల్గా చెప్తూ మీ అబ్బాయి అరెస్ట్ అయ్యాడు, ఇంకా మీరు డబ్బులు కొట్టకపోతే మీ అబ్బాయి ఇంకా కటకటాల పాలవుతాడు అని చెప్పేసి బెదిరిస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఎలాంటి స్టెప్స్, అంటే మనం ఎవరిని అప్రోచ్ అయితే ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అంటారు? ఏ విధంగా దాన్ని సాల్వ్ చేసే మార్గం? వెరీ సింపుల్. మన అబ్బాయి అరెస్ట్ అయ్యేదాన్ని ఫస్ట్ మన అబ్బాయి నెంబర్కి ఫోన్ చేయాలంటే, అబ్బాయి నెంబర్కి ఫోన్ చేస్తే క్లియర్గా తెలిసిపోతుంది అబ్బాయి అరెస్ట్ అయినాడు లేదని అన్నాడు. లేదు అబ్బాయి అనుకోకుండా ఏదైనా జర్నీలో ఉండడం, సిగ్నల్ లేదనుకోండి, నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో చెప్పాలి ఇలాంటి కాల్ వచ్చిందని చెప్పి. లేదు అబ్బాయి ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే అబ్బాయికి వాట్సాప్ పంపించాలి. సైబర్ నేరస్తులు ఆన్లైన్లో ఈ బుద్ధి రేపు నిజంగానే మర్డర్ జరిగినా కానీ పోలీసు వాళ్ళు ఎప్పుడు రాత్రి డైరెక్ట్ కాల్ చేయరు కదా, ఏదో మిడ్ నైట్ వచ్చి తలుపు తట్టి రామ్మ పోదాం రా అంటారు అన్నట్టు. సో అట్లా బేసికల్గా మనకు ఇప్పుడు ప్రజెంట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం కాకుండా అగెనెస్ట్ వచ్చినారంటే 100కు కాదా
1000% మీరు సస్పిషియస్గానే ఆలోచించాలి. ఏం నష్టం లేదు. ఇఫ్ దే వాంట్ టు టేక్ ఎనీ లీగల్ యాక్షన్ లెట్ దెమ్ టేక్ త్రూ లోకల్. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు మనల్ని అరెస్ట్ చేయాలంటే లోకల్ మేజిస్ట్రేషన్ సపోర్ట్ తీసుకొని అరెస్ట్ చేస్తారు. సో అంత ప్రతిదీ సిస్టమ్ ఉంటుంది అన్నట్టు. సో ఎవరు ఆన్లైన్లో భయపడిచ్చి మీరు భయపడడం స్టార్ట్ చేస్తే మాత్రం కంప్లీట్ గా వాళ్ళు ఎంత వీలైతే అంత డబ్బులు గుంజుతారు అంతే. సో మనం భయపడతా ఉంటే ఇంకా వాళ్ళు భయపడుతూనే ఉంటారు. జో డర్ గయా ఓ మర్ గయా, అంతే, వెరీ సింపుల్. సో మన భయమే వాళ్ళకి పెట్టుబడి. సో ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయడం బెటర్ అన్నట్టు. ఎనీ సైబర్ క్రిమినల్ భౌతికంగా హాని చేయడు, ఓన్లీ సైకలాజికల్ గానే వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. నార్మల్ గా చాలా మంది, అంటే ఇప్పుడు నాకైనా చాలా మెసేజెస్ వచ్చి, చాలా మంది కామన్ పబ్లిక్ అయినా ఎవరికైనా సరే ఎస్బీఐ, ఇప్పుడు ఎస్బీఐ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చిందని మనం ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం, అరే ఏమైంది, ట్రాన్సాక్షన్ ఏదైనా జరిగిందా పోయిందని. అట్లా ఎస్బీఐ అని అసలు ఒరిజినల్ అఫీషియల్ సైట్ నుంచి మెసేజ్ వచ్చినట్టే వస్తుంది. సో దాన్ని గుర్తించడం ఎలా అంటే అఫీషియల్ సైట్ నుంచి వచ్చినాయంటే మనకు బిఎక్స్, ఎస్బీఐ అట్లా వస్తుంది అన్నట్టు. ఇండివిజువల్ నెంబర్ నుంచి వస్తుంటాయి అన్నట్టు ఇవన్నీ. ఏదేమైనా కానీ డోంట్ క్లిక్ అని ఎనీ లింక్. మీకు ఏదైనా డౌట్ ఉంటే బ్యాంక్కి వెళ్ళండి, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ టైం వస్తుంది. మీ లైఫ్ టైం సేవింగ్స్ అన్ని సేఫ్ అవుతాయి అన్నట్టు. లేకపోతే మీరు ఆ క్షణాన్ని నొక్కినారనుకోండి, ఏదో ఒక మెసేజ్ ఉంటుంది, ఏముంటుంది, మీ అకౌంట్ బ్లాక్ అయింది అంటారు, లేకపోతే మీ అమౌంట్ కట్ అయింది అంటారు కదా, బ్లాక్ అయింది. మీరు లేకపోతే మీకు ఏదో పాయింట్స్ వచ్చినాయి, దీన్ని రిడీమ్ చేయకోకుంటే వేస్ట్ అవుతాయి అంటారు. సో మీరు నియరెస్ట్ బ్యాంక్ వెళ్ళండి, లేకపోతే మీ బ్యాంక్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఈ మెసేజ్ వచ్చింది ఏంటి అని అడగండి. సో వాళ్ళు చెప్పిన విధంగా చేయండి. సో మన సొంత వైద్యం పనికి రాదన్నట్టు, లైక్ మెడిసిన్ మాదిరి అనుకోండి ఇది కూడా. సో సాధ్యమైనంత వరకు అన్నోన్ పర్సన్స్తో కమ్యూనికేట్ చేయడం ఎంత తగ్గించుకుంటే అంత బెటర్ అన్నట్టు. ఒకవేళ కమ్యూనికేట్ చేయాల్సి వచ్చినా అంటే ఆ పర్టికులర్ పాయింట్ వరకే, డోంట్ డూ ట్రాన్సాక్ట్, డోంట్ క్లిక్ అని ఎనీథింగ్ అన్నట్టు. సో లేకపోతే ఏమవుతుందంటే అంతా అయిపోయినాక మన నిఖిలేష్ గారు చెప్పినట్లు మన 1930 కంప్లైంట్ చేస్తే ఇంకా తర్వాత వాళ్ళ లైఫ్ టైం పడుతుంది వాళ్ళ డబ్బులు ఎన్నికి రావడానికి, ఎందుకంటే ప్రాసెస్ ఉంటుంది దాన్ని కూడా. ఓకే మాధవ్ రెడ్డి గారు, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంతకుముందు మీరు అన్నారు అనవసరమైన ట్రాన్సాక్షన్స్ ఏం చేయొద్దు, అనవసరమైన లింక్స్ ఏం క్లిక్ చేయొద్దు అని చెప్పేసి. ఇంకొకటి, మనం ఎక్కడికి వెళ్ళినా సరే టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత, ఇంకా ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ యాప్స్ వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా పేమెంట్ అనేది మనం క్యాష్తో చేయట్లేదు, నార్మల్గా ఆన్లైన్ పేమెంటే చేస్తున్నాం. ఆ క్యూఆర్ కోడ్స్లో కూడా మోసం జరుగుతుంది. సో మరి దీని గురించి ఏం చెప్తారు? క్యూఆర్ కోడ్లో ముఖ్యంగా షాపుల వాళ్ళకి ఎక్కువ టార్గెట్ అవుతుంది ఇండివిజువల్ వాళ్ళకంటే. సో ముఖ్యంగా షాపుల వాళ్ళు ఇక్కడ వాళ్ళు క్లిక్ చేసి స్టిక్ చేసింటారు అన్నట్టు. సో యాక్చువల్గా వాళ్ళకి స్టిక్ చేసినారంటే ఒకసారి షట్టర్ క్లోజ్ చేసినాక అదే వాళ్ళకి ఇంకొకరెవరో స్టిక్ చేసి పోవచ్చు అన్నట్టు. సో బెస్ట్ ఏంటంటే వాళ్ళ ఏదైతే ఉందో అది మొబైల్ మాదిరి, అంటే అది అంటే ఏదైతే ఉంటుంది కదా మన క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా. సో క్యూఆర్ కోడ్ ఏదో వాళ్ళకి లేకపోతే ఏదో షట్టర్కి లేకోకుండా లోపల ఏదో మూవబుల్ టైప్లో పెట్టుకొని అవసరం వచ్చినప్పుడు చూపించాలి, తీసుకోవాలన్నట్టు. సో తద్వారా ఎవరు వేరే వాళ్ళు క్లిక్ చేయరు అన్నట్టు. సో అవి పక్కన పెడితే ముఖ్యంగా షాపుల వాళ్ళకి, మెడికల్ షాప్ వాళ్ళని ఎట్లా టార్గెట్ చేస్తున్నారంటే సింపుల్గా ఒక సైబర్ క్రిమినల్, నేను మిలిటరీలో పనిచేస్తున్నాను, మా ఫాదర్కి 2000 మెడిసిన్ కావాలంటున్నాడు అన్నట్టు. సో 2000 కావాలంటే అంటే 2000 అని అడగాడు, ఒక ప్రిస్క్రిప్షన్ పంపిస్తాడు, 2000 అయిందని చెప్తాడు అన్నట్టు. సో 2000 అయిందని పంపిస్తారు కదా. సో ఎవరైతే క్రిమినల్ ఉంటాడో వాడు 20,000 పంపిస్తాడు అన్నట్టు. పంపించి స్క్రీన్ షాట్ పంపిస్తాడు, ఫోన్ చేస్తాడు, నేను అనుకోకుండా 2000 బదులు 20,000 పంపించినాను, 18,000 ఎనికి పంపిమంటాడు. స్క్రీన్ షాట్ వచ్చింది కదా. సో దాన్ని నేను ఏమనుకుంటా అంటే వితౌట్ చెకింగ్ బ్యాంక్ పాస్బుక్ ఆర్ డీటెయిల్స్ డైరెక్ట్ 18,000 ఎనికి పంపిస్తారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే స్క్రీన్ షాట్ మాత్రమే పంపించింటారు వాళ్ళు, డబ్బులు పంపించింటారు. అవునవును. సో అది జాగ్రత్తగా ఉంటుంది. మీరు నిజంగానే ఎనికి పంపించాలంటే మీ అకౌంట్ చెక్ చేసి పంపించండి. నిజంగానే వాళ్ళు 20,000 పంపించింటే మీకు 20,000 వచ్చి ఉంటుంది అంతే. స్క్రీన్ షాట్ ఏముంది, ఒక డమ్మీ అప్లికేషన్లో మీ పేరు పెట్టినారంటే అదే పేరు మీద స్క్రీన్ షాట్ తయారు చేసి పంపించచ్చు అన్నట్టు. సో ఆల్రెడీ డమ్మీ అప్లికేషన్ చాలా ఉన్నాయి అన్నట్టు. సో అట్లా యూపీఐ క్రైమ్స్ నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు అన్నట్టు. ఓకే మాధవ్ రెడ్డి గారు, మనం మళ్ళీ మాట్లాడదాం. సో మనకి ఇదే అంశం పైన డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సైబర్ ఎక్స్పర్ట్ సాయి సుశాంత్ గారు. సుశాంత్ గారు నమస్తే అండి. ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. సుశాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో సుశాంత్ గారు చెప్పండి, అసలు ఈ సైబర్ క్రైమ్ అసలు వీటికి ఎలా అడ్డుకట్ట వేయొచ్చు అంటారు, అసలు వీటి గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్డుకట్ట అంటే ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవేర్నెస్ రావాలండి పబ్లిక్ లో. సో అవేర్నెస్ రావాలంటే ఇలాంటి డిబేట్స్ బాగా హెల్ప్ చేస్తాయి. సో ఎందుకంటే అవేర్నెస్ తెలిస్తే 70% సైబర్ క్రైమ్స్ ని అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇలా ఆన్సర్ చేయకూడదు అని మనం చెప్పామనుకోండి, కనీసం ఒకళ్ళు కాకపోయినా
కనీసం 100 మందిలో కనీసం ఒకళ్ళైనా జాగ్రత్త పడతారు. సో తద్వారా ఏంటంటే ఇలాంటి డిబేట్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా హెల్ప్ అవుతాయి ఇలాంటి క్రైమ్స్ తగ్గించడానికి. సో అదే కాకుండా నేను ఇంకోటి ఏం చూస్తానంటే, చాలా మందికి అర్థం కావట్లేదు ఏంటంటే, చట్టం కూడా చాలా క్లియర్ గా ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ తీసుకున్నా, లేకపోతే కొత్తగా వచ్చిన అమెండ్మెంట్స్ అంటే ఐపీసీలో వచ్చిన అమెండ్మెంట్, బిఎన్ఎస్ఎస్ కానివ్వండి, లేకపోతే ఈ బిఎన్ఎస్ కానివ్వండి, ఇలాంటి కొత్త లాస్ లో కూడా కట్టుదిట్టమైన చర్యలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవేర్నెస్ లేదు. మన దగ్గర ఒకటే కాదు, ఈవెన్ ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ దగ్గర కూడా దీని మీద కంప్లీట్ అవేర్నెస్ లేదు. ఎందుకంటే పోలీస్ ట్రైనింగ్ కూడా మేము చాలా చేస్తుంటాం కాబట్టి, ఈ మధ్య ఏంటంటే ఈ కొత్త యాక్ట్స్ వచ్చిన తర్వాత అవేర్నెస్, సెన్సిటైజేషన్ పోలీస్ కమ్యూనిటీలో కానీ లేకపోతే పోలీస్ ఆఫీషియల్స్ లో కానీ చాలా మటుకు ఇంక్రీజ్ అయింది. అంత ముందంతా ఏంటంటే ఈ చట్టం గురించి అవగాహన లేక వాళ్ళు ఏంటంటే పాతలో అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కి సంబంధించిన ప్రొవిజన్స్ వాడుతున్నారు. సో అమెండ్మెంట్ 2008 లో జరిగి కొన్ని మార్చేసినప్పటికీ చాలా శాతం పోలీసులు ఏంటంటే వాటి గురించి అవగాహన లేదు. సో ఇప్పుడు అవగాహన అనేది పెరిగింది కాబట్టి పోలీసులు అనేది కొంచెం క్విక్ రెస్పాన్స్ గా యాక్ట్ అయ్యి ఇమీడియట్ గా వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే మనకి సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కూడా ఉంది, cybercrime.gov.in అని. అక్కడ కూడా మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు, అనానిమస్ గా కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు, అంటే మన ఐడెంటిటీ రివీల్ చేయకుండా. సో 1930 లాగే cybercrime.gov.in లో కూడా మనం రిపోర్ట్ చేయొచ్చు ఈ క్రైమ్ గురించి. అండ్ ఇమీడియట్ గా ఏంటంటే బ్యాంక్ కూడా రిపోర్ట్ చేసి మన అకౌంట్ ని ఫ్రీజ్ చేయకుండా ఆపచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ని రిపోర్ట్ చేయొచ్చు. తద్వారా ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్స్ ని కూడా సురక్షితంగా కాపాడుకోవచ్చు. రైట్ సాయి సుశాంత్ గారు, ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి మనం చూసుకున్నాం అంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో దీన్ని ఆధారంగా చేసుకునే ఈ సైబర్ క్రైమ్ రేట్ కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది అనుకోవచ్చు అంటారా? అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో స్టాటిస్టిక్స్ చూస్తే more than 150 crores కూడా మనం ఈ డిజిటల్ అరెస్ట్ ద్వారా పోగొట్టుకున్నాం అని చెప్తున్నారు. అట్లాగే I4C అంటే సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వాళ్ళు కూడా కొత్తగా రిలీజ్ చేస్తున్నారు గైడ్ అడ్వైజరీస్ ఎప్పటికప్పుడు. ఎందుకంటే జాగ్రత్తగా ఉండండి, ఈ రకమైన మోసాలకి మీరు ప్రే కావద్దు, మీరు పాల్పడినా కష్టమే, లేకపోతే దానికి రెస్పాన్స్ ఇచ్చినా కష్టమే అని. ఇందాక ఆల్రెడీ స్పీకర్స్ చాలా మంది దీని గురించి చెప్పారు. కానీ నేను ఒక పాయింట్ ఏం చెప్పదలుచుకున్నానంటే, రీసెంట్ గా ఇవాళ రోజు కూడా చూస్తే జైపూర్ లో ఒక డిజిటల్ అరెస్ట్ స్కామ్ జరిగింది. 72 years old ఆయనని కూడా డూప్ చేశారు. ఇందులో చాలా మంది ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉంటున్నారు. సో ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవ్వరు కూడా మిమ్మల్ని కాల్ చేయరు. అలాగే నేను కార్పొరేట్ సైడ్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను. అక్కడ ఏంటంటే ఈ పార్సల్స్ కి సంబంధించి అంటే కొరియర్స్ కి సంబంధించిన డిజిటల్ అరెస్ట్ కూడా చాలా పాపులర్ గా జరుగుతున్నాయి. అంటే ఫెడెక్స్ లో మీకు ఒక పార్సల్ వచ్చింది, ఆ పార్సల్ లో ఏదో ఒక ఐటమ్ ఉంది, ఆ ఐటమ్ చట్టరీత్యా ప్రొహిబిటెడ్ ఐటమ్, అది మీ పేరు మీద వచ్చింది, అలా కూడా డూప్ చేస్తున్నారు జనాల్ని. సో ఇది ఈ మధ్య ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానివ్వండి, కార్పొరేట్ వరల్డ్ లో ఈ కొరియర్ కి సంబంధించిన డిజిటల్ అరెస్ట్ కూడా చాలా పాపులర్ గా జరుగుతున్నాయి. అలాంటి కేసులు కూడా మాకు ఎవ్రీ 2-3 days ఒకటి రిపోర్ట్ అవుతుంది. మా దగ్గరకు వస్తున్నారు, ఏం చేయాలంటే లీగల్ గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, రెస్పాన్స్ ఎలా ఇవ్వాలి అని కూడా అడుగుతున్నారు కంపెనీస్. సో అలా కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా చాలా మటుకు ఇలాంటి క్రైమ్స్ లో ఈ మధ్య వాళ్ళని కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇది రూరల్ ఏరియాసే కాదు, ఈవెన్ అర్బన్ ఏరియాస్, అది కూడా మోస్ట్ సొఫిస్టికేటెడ్ కార్పొరేట్ వరల్డ్ లో కూడా జరుగుతున్నాయి ఇవన్నీ. సో మనకి చట్టానికి సంబంధించిన ప్రొవిజన్స్ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ చూస్తే ఎవరైనా ఈ రకమైన మోసానికి పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి మనకి ఐటీ యాక్ట్ లో ఖచ్చితంగా 66 కానివ్వండి, 66C కానివ్వండి, D కానివ్వండి, ఫిషింగ్ కి సంబంధించిన ప్రొవిజన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అట్లానే బిఎన్ఎస్ లో మనకి అక్కడ కూడా సెక్షన్స్ 204 కానివ్వండి, లేకపోతే 319 కానివ్వండి, 242 కానివ్వండి, ఇవి కూడా మనం అప్లై చేసుకొని చట్టపరంగా ఈ సెక్షన్స్ ఉపయోగించి కూడా పోలీసులు లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ లీగల్ యాక్షన్ అనేది తీసుకోవచ్చు అండి బేసిక్ గా. ఎస్, ఓకే సుశాంత్ గారు. నిఖిలేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే చాలా వరకు అంటే మనం చూసే ఈ సైబర్ నేరాల్లో ఎక్కువగా మనం చూస్తున్నది ఏంటంటే లోన్ యాప్స్. సో జాబ్లెస్గా ఉన్న వాళ్ళు కానివ్వండి, జాబ్ చేసే వాళ్ళైనా ఏదో అత్యవసర పరిస్థితుల్లో యాప్స్ నుంచి లోన్ తీసుకున్న తర్వాత వీళ్ళు లోన్ కట్టకపోతే, ఆ డబ్బులు కరెక్ట్ టైంకి కట్టకపోతే వాళ్ళు మార్ఫింగ్ చేసి మీవి అన్ని కాంటాక్ట్స్కి సెండ్ చేస్తాము, ఇలా ఈ విధమైన చాలా చూసినాం. ఆత్మహత్యలు కూడా చూసాం. సో మరి ఈ లోన్ యాప్స్లో ఇరుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళు అందులో నుంచి బయటకు రావాలంటే ఎలాంటి సలహాలు చెప్తారు?
ఏదైనా లోన్ ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో, ఎవరైతే టార్చర్ చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళందరి నుంచి తప్పించుకోవడానికి ఒకటి ఏంటంటే మీ లాజికల్ థింకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సూసైడ్ చేసుకోవడం ద్వారా మీకు జరిగే న్యాయం ఏమి ఉండదు. సో ఎవరో ఒకరు కాల్ చేస్తున్నారు, ఎవరో ఒకరు వాళ్ళు మిమ్మల్ని టార్చర్ పెడుతున్నారంటే ఇమీడియట్ గా మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఈ మధ్య ఆల్రెడీ డిపార్ట్మెంట్ కూడా దీన్ని వెరీ సీరియస్ గా తీసుకుంటుంది. సో ఆల్రెడీ చాలా లోన్ యాప్స్, చైనీస్ నుంచి యాప్స్ వచ్చినవి కానివ్వండి, లేదు అంటే ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇలా సైబర్ క్రైమ్ ని చేయండి అని ప్రోత్సహించే వాళ్ళు ఏదైతే ఉన్నారో ఈ గోల్డెన్ ట్రయాంగిల్ పేరుతో దాని మీద కూడా లోన్ యాప్స్ మీద కూడా గవర్నమెంట్ సీరియస్ గా ఉంది. ఇంకా కొత్త కొత్త చట్టాలు కూడా వస్తున్నాయి దీని మీద. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు మన అమాయకుల పక్షాన నిలబడి అమాయకుల్ని కాపాడడానికి రెడీగా ఉన్నారు. సో మీరు ఇమీడియట్ గా మీరే బాధపడుతూ మీరే కుమిలిపోతూ ఇవన్నీ వైల్డ్ డిసిజన్ తీసుకునే ముందు ఒక్కసారి మీరు లాజికల్ గా థింక్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అవడము, లేదా మీ దగ్గరలో ఉన్న ఒక మంచి న్యాయవాదిని అప్రోచ్ అవడము, లేదా సైబర్ క్రైమ్ స్పెషలిస్టుని కానివ్వండి, కొంచెం ఆన్లైన్ లో మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అప్రోచ్ అవడము, ఎదుటి వాళ్ళ సలహాలు తీసుకొని ఎదుటి వాళ్ళతో మాట్లాడి మీరు తర్వాత దాన్ని ఎలా బయటపడాలి అనేది ఆలోచించండి. ఈవెన్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినా ఈ మధ్య ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఒక సైబర్ వింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా అసలు ఏంటి యాక్టివిటీస్ అనేది కనుక్కోవడం జరుగుతుంది. స్పెషల్ గా ప్రొఫెషనల్ బ్యాంకు ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు ఎలాంటి టార్చర్లు అనేవి దాదాపుగా చేయరు, ఏమంటే లీగల్ గా చూసుకుంటారు. అంతేగాని ఆన్లైన్ లో టార్చర్ చేసి మీ వాళ్ళకి కాల్ చేస్తాం చేయనివ్వండి, కాల్ చేస్తే ఏమవుతుంది, మన వాళ్ళకి కాల్ చేస్తే ఏమవుతుంది, మన చుట్టాలకు కాల్ చేస్తే ఏమవుతుంది, ఫ్రెండ్స్ కాల్ చేస్తే ఏమవుతుంది, అన్ని కూడా ఎట్లా ఉంటున్నాయి అంటే ఎవరో కాల్ చేసి ఇబ్బంది పెడతాను అంటే మనం భయపడ్డాం దేనికి. సో ఏం చేస్తారో చూసుకోండి, మీకు అయినంత మీరు పోరాడండి. అంతేగానివ్వండి మీరు పరిస్థితి తీసుకొని సూసైడ్ చేసుకుంటారు, లేదు అంటే లేదు నాకు అన్యాయం జరిగిపోతుంది, ఎవరికి ఏం అన్యాయం జరగదు. స్ట్రేంజ్ థింగ్ మనీ విషయం వచ్చి మీకు ఎక్కడ కూడా ఏదైనా లింక్ వచ్చినా ఏదైనా ఇలాంటి కాల్ వచ్చి మనీ విషయం వస్తే ఆ మనీ విషయాన్ని ఎంత స్లోగా డిసిజన్ తీసుకుంటే మీరు అంత సేఫ్ గా ఉంటారు అనేది నేను చెప్పాల్సిన ఒక విషయం. వెంటనే రియాక్ట్ అయ్యి ఫాస్ట్ గా డిసిజన్ తీసుకొని డబ్బులు పంపించడము లేదా ఇంకేదో డిసిజన్ తీసుకోవడం అయితే మాత్రం మీరు తీవ్రంగా తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఎంత బాధపడ్డా గానీ ఆ నష్టాన్ని అనేది రికవర్ చేయడం అనేది దాదాపు అసాధ్యంగా కనిపిస్తుంది ఆన్లైన్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం. రైట్, ఓకే నిఖిలేష్ గారు. మాధవ్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే చాలా మంది నిరుద్యోగులు అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులతోనో మరి ఇంకా ఇబ్బందులు ఉంటాయి కదా, సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామనగానే డబ్బులు చెల్లించడం. సో 5 లక్షలు 10 లక్షలు కొన్ని లక్షల్లో వెళ్ళిపోతుంది ఇది. బట్ తిరిగి చూస్తే వాళ్ళు హ్యాండ్ ఇస్తున్నారు, వీళ్ళు మోసపోతున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? బేసికల్గా ఏ ఉద్యోగమైనా కానీ డబ్బులు డిమాండ్ చేయదు. బేసికల్గా మనకు వాళ్ళు జాబ్ ఇస్తున్నారు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాళ్ళే మనకు డబ్బులు ఇవ్వాలి. మనం వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాం అంటే స్ట్రైట్ అవే ట్రీట్ యాజ్ ఏ స్కామ్ అంతే, సింపుల్గా. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో మన మధ్యలో టాక్స్ మధ్యలో గోల్డెన్ ట్రయాంగిల్ ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేసినారు కదా, రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి తేజ గారు కానీ నిఖిలేష్ గారు కానీ. సో ఇక్కడ బేసికల్గా ఏంటంటే కంబోడియా, మయన్మార్, లావోస్ ఈ 3 కంట్రీస్ బార్డర్లో ముఖ్యంగా ఇండియా నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 5,000 మందిని తీసుకెళ్లారు అక్కడికి. సో ఇళ్ళతో ఏం చేపిస్తున్నారంటే వీళ్ళు పోవడానికి 1 లక్ష 1.5 లక్ష కడుతున్నారు డబ్బులు. అక్కడ పోయినాక శాలరీ ఇవ్వట్లేదు. సో వాళ్ళతో ఏం చేపిస్తున్నారంటే సైబర్ నేరాలు చేపిస్తున్నారు. ఏ లాంగ్వేజ్ వాళ్ళతో ఆ లాంగ్వేజ్ సైబర్ క్రైమ్ వాళ్ళు చేపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ తెలుగు అతను పోయినాడు అనుకో, తెలుగు వాళ్ళనే టార్గెట్ చేయాలన్నట్టు, ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ అవుతుంది అన్నట్టు. సో చేయకుంటే టార్చర్ పెడతారు, కరెంట్ షాక్ కూడా ఇస్తారన్నట్టు. మళ్ళీ రిటర్న్ రావాలనుకోండి, మళ్ళీ 1.5 లక్ష పే చేయాలి, లేకపోతే ఇంకొక బక్రాన్ని చూపించాలి. సో ఇట్లా ఫస్ట్ పాయింట్ ఏదైనా ముఖ్యంగా అబ్రాడ్ జాబ్ అన్నారు అనుకోండి, 1కి 10 సార్లు ఆలోచించండి. ఆల్రెడీ మీ వాళ్ళు ఎవరైనా ఉండారా, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఉండారా, అసలు వాళ్ళు డబ్బులు ఎందుకు అడుగుతున్నారు. ఏ అబ్రాడ్ జాబ్ అయినా డబ్బులు డిమాండ్ చేయదు. ఒకవేళ డిమాండ్ చేసినారనుకోండి, వాళ్ళ శాంక్టిటీ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకొని తర్వాతనే డెసిషన్ తీసుకోండి. సో ముందు అన్ని ప్రాపర్ గా చెక్ చేసుకొని ఆ తర్వాత అమౌంట్ ఇవ్వడం అనేది చేయాలి. అమౌంట్ అసలు డబ్బులు అయితే ఇవ్వాల్సిన పని లేదు. అంటే అసలు ఒక జాబ్ కి డబ్బులు అవసరం లేదు. బేసికల్ గా డబ్బులు అవసరం లేదు. అబ్రాడ్ జాబ్స్ కి అయితే డబ్బులు అవసరం లేదు. ఏమి ఇండియా జాబ్స్ కూడా, బట్ లోకల్ లో కూడా ఇలాంటివి ఎక్కువ లోకల్ జాబ్స్ కే జరుగుతున్నాయి. లేదు, అబ్రాడ్ జరుగుతున్నాయి, లోకల్ జరుగుతున్నాయి. దరిదాపు హైదరాబాద్ లో, మాదాపూర్ లో వారానికో లేకపోతే నెలకో 2-3 కంపెనీలు క్లోజ్ చేస్తున్నారు. సో 50,000 నుంచి 5 లక్షల వరకు తీసుకుంటున్నారు. రీసెంట్ గా మనం చూసినట్టయితే శ్రీకాకుళం
శ్రీకాకుళం అనుకుంటా ఐఏఎస్ అని ఒక యాప్ కూడా పెద్ద మోసం జరిగింది, అది ఇట్లనే. అవును, అది యాప్స్ లో ఏం చేస్తారంటే మీరు డబ్బులు పెట్టండి, amount double డబుల్ అయితే, అవుతుంది, ట్రిపుల్ అవుతుంది, వారానికి రాత్రికి రాత్రి ఎత్తేసారు. అదే సో ఇక్కడ విషయం ఏంటంటే ఏ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ ప్రకారం అయినా డబ్బులు డబల్ కావు రాత్రి ఏదో 4 years 5 years ఏదో దానికి తగ్గట్టు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం పోతేనే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అవుతుంది. సో ఓవరాల్ గా ఒక 1 minute లో కంక్లూడ్ చేయండి, ఓవరాల్ గా అసలు సైబర్ క్రైమ్స్ తగ్గాలంటే ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు? సైబర్ క్రైమ్స్ తగ్గాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు కరెంట్ వైర్ పట్టుకుంటే షాక్ కొడుతుందనే జ్ఞానం ఉంటుంది కదా, అట్లనే సైబర్ నేరాల గురించి సంపూర్ణ అవగాహన ఉండాలి. ముఖ్యంగా ప్రతి కంపెనీ తమ ఉద్యోగులకి, తమ వినియోగదారులకి, తమ కుటుంబ సభ్యులకి అందరికీ సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించాలి. సో ముఖ్యంగా ఈ సైబర్ నేరాలు జరగడానికి ప్రధాన కారణాలు 4 స్టార్టింగ్లో చెప్పినాం కదా. ముఖ్యంగా అత్యాశ, భయము, కామము, అజ్ఞానము. సో ఈ 4 విషయాల మీద సంపూర్ణంగా ఐడియా వచ్చినప్పుడు సైబర్ నేరాల నుంచి మనం విముక్తులం కావచ్చు. సో ఖచ్చితంగా సైబర్ నేరాలకు గురవుతున్నారంటే బాధితుడే కారణం. యాక్చువల్గా బాధితుని సహకారం లేని ఏ నేరస్తుడు ఏమీ చేయలేడు అన్నట్టు. సో బాధితుడు సహకరించుకుంటే కాదు. బాధితుడు ఎప్పుడు సహకరిస్తాడంటే తనకు ఆ విషయం మీద పరిజ్ఞానం లేనప్పుడు సహకరిస్తాడు. అది న్యూడ్ కాల్ ట్రాప్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మ్యాట్రిమోనీ కావచ్చు, లోన్ యాప్స్ కావచ్చు, OLX ఫ్రాడ్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. సో 100 రకాల క్రైమ్స్ ఉన్నాయి. సో మన స్వీయ అవగాహనే మనకు శ్రీరామ రక్ష. రైట్, ఓకే మాధవరెడ్డి గారు. నిఖిలేష్ గారు, ఫైనల్ గా అంటే 1 minute లో మీరు చెప్పండి, సైబర్ క్రైమ్ నేరాల గురించి 1 minute లో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకటండి, ప్రతిసారి అంటే ఏదైనా మీకు ఒక నేరం జరుగుతుంది అని చెప్పి ఒక అవగాహన డౌట్ వచ్చినప్పుడు వెంటనే మీకు ఇమీడియట్ గా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కి, లేదు అంటే 1930 కాల్ చేయడం కానీ చేయండి, వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. మరి ఇలా డబ్బు విషయంలో ఎవరైనా మీకు ఆన్లైన్ల ద్వారా కానీ, లేదా మీరు లాభపడుతున్నారన్నా లేదా మీరు నష్టపోతున్నారు అని చెప్పి మీకు ఆన్లైన్ లో ఎవరైనా అన్నోన్ పర్సన్, సరే నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే, అన్నోన్ పర్సన్ డబ్బు విషయంలో మీకు కాల్ చేసి, లేదా మీకు ఏదైనా ఇంకేదైనా థ్రెట్ విషయంలో కాల్ చేస్తే మీరు ఇమీడియట్ గా కాకుండా కొంచెం లాజికల్ గా ఆలోచించి పోలీసులకు కాల్ చేయడం, 1930 కాల్ చేయడం, దగ్గరలో న్యాయవాదులకు కాల్ చేయడం, మీరు చేయడం వల్ల మీరు సేఫ్ గా ఉంటారు. అండ్ ఇమీడియట్ గా మాత్రం నాకు నేను రియాక్ట్ కాకపోతే, నేను డబ్బులు పంపించకపోతే ఏమవుతుందో, లేదా ఎవరో న్యూడ్ కాల్ చేశారు, నేను సోషల్ మీడియాలో పెడితే నా పరువు ఏమవుతుందో, వర్చువల్ కి సంబంధించింది మీరు జాగ్రత్తగా ఉంటే, ఫాస్ట్ గా రియాక్ట్ కాకపోతే, ఈ స్ట్రేంజర్ కి మీకు రిప్లై ఇవ్వకపోతే మీకు ఎటువంటి నష్టం జరగదు. సో మీరు అవేర్ గా ఉండడం అనేది, మీరు ఆ తర్వాత డైలీ ఒక డిస్కషన్ చేసుకోండి. ఒక పేపర్ లో సైబర్ క్రైమ్ గురించి జరిగినా కానివ్వండి, ఇప్పుడు మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు రాజ్ న్యూస్ లో, ఇలాంటి ఎప్పుడైనా విన్నా కానివ్వండి, లింక్ 10 మందికి షేర్ చేయడం, ఏదైతే పేపర్ టీవీ పేపర్ లో వచ్చిందో దాని గురించి డిస్కస్ చేసుకోవడం, ఇలాంటి ఒకరి పేపరు మౌత్ పబ్లిసిటీ ద్వారా కానివ్వండి, ఫోన్ల ద్వారా కానివ్వండి అవగాహన చేసుకోవడం వల్ల మీరు కాపాడబడిన వారు అవుతారు, మీరు ఇంకో 10 మందిని కూడా కాపాడిన వారు అవుతారు. ఎస్, ఓకే నిఖిలేష్ గారు. నెక్స్ట్ సాయి సుశాంత్ గారు, చెప్పండి మేడం. సో 1 minute లో మీరు కంక్లూజన్ చేయండి, అసలు ఈ సైబర్ నేరాల గురించి ఏం చెప్తారు? ఏమంటే ఒకటే చెప్తాను, ఏంటంటే అవేర్నెస్ ఇస్ కీ అని చెప్తాను. ఎందుకంటే ఎంత అవేర్ గా ఉంటే మనం అంత జాగ్రత్త పడొచ్చు. అండ్ ఇందులో ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ భేదం లేదు. ఎవరైనా సరే అవేర్ గా ఉండి వాళ్ళ రెస్పాన్స్ ఇవ్వకుండా, డీటెయిల్స్ కనుక షేర్ చేయకుండా, అలాగే ఏ రకమైన రెస్పాన్స్ కూడా ఇవ్వకుండా ఉంటే కనుక వాళ్ళు సేఫ్ గా ఉంటారని నేను భావిస్తున్నాను. కానీ ఇంకో లాస్ట్ పాయింట్ ఇంకోటి ఏం చెప్తున్నానంటే, అల్టిమేట్ గా ఎవరైనా సరే, ఇందాక గుజరాత్ లో కూడా ఒక కేసు జరిగింది ఇలాగే. ఎవరో ఆన్లైన్ లో ఫోన్ చేసి ఫారెన్ లో జాబ్ అని చెప్పారు. అల్టిమేట్ గా పోలీసులు ట్రేస్ చేస్తే ఏమని తెలిసిందంటే, గుజరాత్ లో ఒక మెయిన్ లోకల్ బజార్ లో నుంచి వాళ్ళు ఫోన్ చేస్తున్నారని తెలిసింది. సో అలా, ఎందుకంటే స్కైప్ కాల్స్ పాపులర్ అయిన కాలం అంటే ఆల్మోస్ట్ నేను చెప్పేది 15 ఏళ్ల క్రితంది. సో అప్పుడే ఇలాంటి ఫ్రాడ్ స్టార్ట్ అయినాయంటే, ఈ రోజు మనకి ఇంటర్నెట్ కాలింగ్ అనేది చాలా పాపులర్ అయిపోయింది. వాట్సాప్ లో ఇలాంటి ఓవర్ ద టాప్ అప్లికేషన్స్ ద్వారా. సో జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్ లో వచ్చే కాల్స్ ని చూసి మీరు నమ్మకండి. నంబర్స్ కూడా వెరిఫై చేసుకోండి, వెబ్సైట్స్ కూడా వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోండి, ఎస్పెషల్లీ జాబ్స్ రిలేటెడ్. అట్లయితే మనం నార్మల్ గా డీటెయిల్స్ వెరిఫై చేసుకుంటాం ఫిజికల్ గా, అదే రకంగా ఆన్లైన్ లో కూడా వెరిఫై చేసుకొని వర్క్ చేసుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు బి సేఫ్ అండి. ఎస్, ఓకే సుశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు, పాల్గొన్నందుకు ఈ చర్చలో. నిజంగా నిఖిలేష్ గారు అలాగే
మాధవరెడ్డి గారు మీకు కూడా ధన్యవాదాలు. అంటే ఇక్కడ ప్రతి డౌట్ అంటే సామాన్య ప్రజలకు ఉండే ప్రతి డౌట్ కూడా మనం ఇక్కడ ఈరోజు డిస్కస్ చేసుకున్నాము. ప్రతిది కూడా చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్.